రైట్ ఫ్రెండ్స్. నేను మీ వీరనాయుడు గోల్డ్. ఈరోజు ఒక కొత్త టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. 12 గేమ్ చేంజింగ్ ట్రూత్స్ అనగా 12 మన జీవితాన్ని మార్చేటువంటి, మన లైఫ్ని మార్చేటువంటి పచ్చి నిజాలు మాట్లాడుకోవాలి అనే ఉద్దేశం నాకుంది. తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకుంటే స్టిక్ అయ్యి ఉండండి స్టిల్ ఎండింగ్ వరకు. చాలా వరకు ఈరోజు మన టాపిక్లో భాగంగా ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైనటువంటి పాయింట్సే డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు అనుకున్నంత సక్సెస్ ఎందుకు రాలేదు అనే దానికి ఆన్సరు మీ దగ్గరే దొరుకుతుంది. ఆన్సరు మీ దగ్గరే దొరుకుతుంది. అది తెలియజేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మైసెల్ఫ్ వీరనాయుడు గోల్డ్, యాజ్ ఏ వెల్ బీయింగ్ కోచ్, మిలీనియర్ క్లబ్ అచీవర్గా మీతో మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అయితే మీకు అర్థమైంది. రెగ్యులర్గా మన కొటేషన్ బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఎస్, మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉన్నాయి. ప్రజెంటేషన్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టాను. కొన్ని తెలుగులో కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు ఇబ్బంది పడకండి. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ లీడరు తప్పకుండా తెలుసుకోవాల్సిన 12 గేమ్ చేంజింగ్ నిజాలు. రైట్, ఓకే కదా. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు చిన్న క్వశ్చన్, మీకు ఒక టాస్క్ ఇస్తాను. దీన్ని ఛేదించిన తర్వాత సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. మెంటల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా. రైట్, ఇక్కడ చూడండి. రెగ్యులర్గా చాలా ట్రైనింగ్స్లో నేను చెప్పాను 1% పీపులే సక్సెస్ అవుతారు అని, ఏ రంగంలో అయినా. ఎందుకు అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తే, కేవలం సక్సెస్ అనేది చాలా సులువు, బట్ ఎలా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. కొంతమంది కళలు మాత్రమే కంటే దానికోసం చర్య తీసుకుంటారు. కళలు కంటారు, దానికోసం చర్య తీసుకుంటారు. ఊపుతో కాకుండా నిలకడతో ముందుకు సాగుతారు. బాధలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు. చివరి దాకా పట్టుదలతో ప్రయాణిస్తారు. ఇంతే సీక్రెట్. మీరు కూడా 1%లో ఉండాలనుకుంటున్నారా? నిశ్చయించుకోండి. చివరి దాకా నిలబడండి. విజయం నిశ్చితత్వమే. గుర్తుంచుకోండి, గెలవడం చాలా సులువు, కానీ కేవలం నిజమైన కృషి చేసేవారికి మాత్రమే గెలుపొస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు ఏ కంపెనీలో ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రస్తుతం మీరు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఏ 95%లో, అంటే 95% అంటే క్లారిటీ ఇస్తున్నాను. మీరు చాట్ బాక్స్లో ఆన్సర్ నిజాయితీగా ఇవ్వాలి. తొందరపడే ఆన్సర్ ఇవ్వద్దండి. నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. పూర్తిగా అర్థం చేసుకొని ఇవ్వండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ 95%. 95%లో అంటే కళలు కనే వారిని 95% అంటాం. కళలు కంటూ ఉంటారు, ఎలాంటి చర్యలు తీసుకోరు, ఎందులోనూ జాయిన్ అవ్వరు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. మీరేమైనా ఇందులో ఉన్నారా? బి అంటే 4%. 4% పీపుల్ బి లక్షణాలు కలిగి ఉంటారు. మొదలుపెట్టి మధ్యలో ఊపు తగ్గి ఆగిపోయిన వారు. స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపేస్తారు. క్లియర్? నెక్స్ట్ సి. సి మీన్స్ 1%. వీళ్ళు ఎలా ఉంటారంటే లక్ష్యాన్ని చేరుకునే వరకు నిలకడగా పోరాడుతూనే ఉంటారు. ఇంకా డి కూడా యాడ్ చేశాను ఈరోజు. ఇంకా అన్వేషణ. వీరికి ఇంకా ఇండస్ట్రీలో కానీ, జీవితంలో కానీ ఏ కెరీర్ ఎంచుకోవాలో తెలియదు. కొత్త దానికోసం వెతుకుతూనే ఉంటారు. స్పష్టంగా వాళ్ళ గోల్ ఏంటో, వాళ్ళకి భవిష్యత్తు ఏంటో వారికి కూడా తెలియదు. సో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చాను కదా. ఇందులో మీరు ఎక్కడున్నారు? కమ్ ఫాస్ట్. తొందరగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. చాట్ బాక్స్ ఓపెన్లో ఉంది. సైలెంట్గా అయితే ఉండకండి. రైట్? సైలెంట్గా ఉంటే లాభం లేదు. మీ వల్ల మీకే లాభం లేదు, నాకు కాదు. క్లియర్ ఆన్సర్ ఇవ్వండి. క్లియర్ ఆన్సర్, కన్ఫ్యూజన్ వద్దు. నిజాయితీగా మాట్లాడుకుందాం. సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్, సూపర్ సూపర్. కాబట్టే మీరు ఈరోజు జూమ్కి వచ్చారని నేను అనుకుంటున్నాను. జూమ్లో చాలా మంది జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్నా కానీ మీరు మాత్రమే జాయిన్ అయ్యారు అంటే రీజన్ ఇదే అనమాట. 95% వాళ్ళు జూమ్కి రాలేదు. 4% వాళ్ళు జూమ్కు మేబీ కొంతమంది వచ్చి ఉంటారు. ఎస్, డి, కొత్త వారిని ఎవరైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. నో ప్రాబ్లం. గ్రేట్ అండి. మ్యాక్సిమం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా 99.99%
క్లియర్గా అర్థం చేసుకున్నారు, సి అనే టైప్ చేస్తున్నారు. ఓకే, మిగతా ఆప్షన్ లేదనమాట, ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదనమాట. ఓకే, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎందుకు జాయిన్ అవుతాము, కొత్త వారు ఎందుకు జాయిన్ అవుతారు అనే విషయం మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ కొంచెం నెట్వర్క్ మార్కెటింగ్ మన కంపెనీలతో కాకుండా వ్యక్తులతో చేరుతాము. కొత్త వారి ఉద్దేశించి చెప్తున్నా. కొత్త వారు ఎవరైనా బిజినెస్లోకి వచ్చేటప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్లోకి కంపెనీని చూసి రారు, మిమ్మల్ని చూసే వస్తారు. అలా అంటప్పుడు వాళ్ళని ఆకర్షించేది ఉత్పత్తులు కావు, ప్రోడక్ట్ కాదు, అలాగే పేమెంట్స్ కూడా కాదు, కంపెనీ బ్రాండ్ కూడా కాదు. వాళ్ళు ఆకర్షించేది కేవలం మీ వ్యక్తిత్వం మాత్రమే. ఈరోజు మనం చేయబోయేది కూడా ఆ పాయింట్సే. రైట్. ప్రస్తుతం మీ జీవితం వెనుక ఉన్న స్టోరీ, మీ సక్సెస్ స్టోరీని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ క్యారెక్టర్ని కూడా అర్థం చేసుకుంటారు. 3 టాపిక్స్ ఇక్కడ. వాళ్ళని ఆకర్షించేది మీరు, మీ వ్యక్తిత్వం, మీ సక్సెస్ జర్నీ. ఈ మూడు పాయింట్సే ఇంపార్టెంట్. ఈ మూడు కరెక్ట్గా సరి చేసుకోగలిగితే, అర్థమైంది కదా, ఈ మూడు మీరు ప్రదర్శిస్తున్నారా లేదా చెక్ చేసుకుందాం ఈరోజు. ఈ మూడు కాకుండా ఎక్స్ట్రా ఏమైనా ఇస్తున్నారా? మళ్ళీ అర్థం చేసుకోండి. కొత్త వారిని ఈ బిజినెస్లోకి ఆకర్షించేది కంపెనీ కాదు, ప్రోడక్ట్ కాదు, బ్రాండ్ కాదు, కేవలం మీరు, మీ క్యారెక్టర్, మీ సక్సెస్ జర్నీ, మీ జీవితం వెనుక ఉన్న కథ. మీరు బలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు మెరుస్తూ కనిపించాల్సిన అవసరం కూడా లేదు, మేకప్ కూడా పెద్ద అవసరం లేదు. మీరు నిజంగా ఉన్నంత మాత్రాన చాలు, అంటే నిజాయితీగా వారికి కనిపిస్తే చాలు అనే టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. అందుకోసమే 12 నిజాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఈ నిజాలు మీకు వర్తిస్తే నాకు సంబంధం లేదు. ఇట్ ఇస్ మై డ్యూటీ, నా బాధ్యత నేను చెప్పడం. ప్రతి గురువారము ట్రైనింగ్ వచ్చి ఇస్తున్నా. అందులో భాగంగా ఈరోజు ఈ టాపిక్ని ఎంచుకున్నాను. నా డ్యూటీ నేను చేస్తున్నా. అది మీకు వర్తిస్తే నాకు సంబంధం లేదు. మీరు వర్తించింది అని మీరు ఫీల్ అయితే, నేను మాట్లాడే 12 నిజాలు మీకు వర్తించాయి అని మీరు ఫీల్ అయితే, మీరు గ్రో అవుతున్నారు అని అర్థం. లేదంటే మీరు స్కిప్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. నిజాలు వినడానికి రెడీగా లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోండి, ఇండస్ట్రీ నుంచినే డ్రాప్ అయిపోండి. ఈ కంపెనీ ఆ కంపెనీ అనే కాదు, టోటల్ ఇండస్ట్రీ నుంచి డ్రాప్ అయిపోండి నిజాలు తెలుసుకోవడానికి. అలా అలా జంప్ అవుతూ 94%లో, సారీ 95%లో మీరు ఒకరిగా మారుతారు. అలా కాదు, 1%లో ఉండాలి అనుకుంటే డెఫినెట్గా 12 నిజాలని యాక్సెప్ట్ చేయాలి. ఇందులో నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోవాలి. రైట్. ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దామా? హెడ్లైన్ అయితే మీకు చెప్పింది నిజమేనండి, ఇంకొంచెం మార్పు చేద్దాం. ఓకేనా? హెడ్లైన్లో ఇంకొంచెం మార్పు చేద్దాం. రైట్. ఇక్కడ హెడ్లైన్ కొంచెం, ఈ హెడ్లైన్ ఇస్తే బిగినింగ్లోనే బ్రేక్ తీసుకుంటారు, రారు అన్న ఉద్దేశంతో దీనికి రిలేటెడ్ హెడ్లైన్ 12 పచ్చి నిజాలనే చెప్పాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే 12 థింగ్స్ టీమ్మేట్స్ ఆర్ డౌన్ లైన్స్. కొత్తగా వచ్చేటువంటి ప్రాస్పెక్ట్ కానీ, టీంలో ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కానీ, టీమ్మేట్స్ కానీ, డౌన్ లైన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే, డిస్లైక్ అబౌట్ దేర్ అప్లైన్స్ ఆర్ స్పాన్సర్స్. అప్లైన్లో నచ్చని విషయాలు, స్పాన్సర్లో నచ్చని విషయాలు ఏముంటాయి అనే 12 నిజాలు తెలుసుకుందాం. అర్థమైంది కదా? నిజాలే, సేమ్ టాపిక్, బట్ ఇక్కడ అప్లైన్లో, స్పాన్సర్లో నచ్చని విషయాలు ఏముంటాయి అని 12 తెలుసుకుంటే నచ్చే విధంగా మీరు తయారైపోవచ్చు. వెరీ సింపుల్. అప్పుడు టీం ఈజీగా బిల్డ్ అవుతుంది, తొందరగా బిల్డ్ అవుతుంది. తొందరగా టీం బిల్డ్ కాకపోవడానికి మేజర్ రీజన్స్ ఈరోజు తెలుసుకుంటున్నాం. రైట్. ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దామా? ఆర్ యూ రెడీ? ఎస్. ఓకే. రైట్. ఇక్కడ కొంచెం వాట్ నాట్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ట్రస్ట్ యాజ్ ఎ లీడర్. మీ పైన విశ్వాసం, స్వామి వివేకానంద చెప్తాడు కదా, విశ్వాసం విశ్వాసం అని. లైక్ మీ పైన వారికి విశ్వాసం కలిగితే టీం బిల్డ్ అవుతుంది. రైట్. సో ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. నాయకత్వం అంటే అధికారం కాదు, అది బాధ్యత. ప్రతి అప్లైన నిజమైన నాయకుడు కాలేడు, అందరూ లీడర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ 12 లక్షణాలకి దూరంగా ఉంటే చాలు.
ఈ క్రింద నెట్వర్క్ మార్కెటింగ్లో నమ్మకాన్ని మరియు అభివృద్ధిని నాశనం చేస్తాయి. ఈ 12 బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో మీకు మీ టీం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నాశనం చేస్తాయి. యెస్, అర్థమైంది కదా! సో, వీటిని మనం తీసేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు. డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెంబర్ 1 ఫాల్స్ ప్రామిస్. నెంబర్ 1 ఫాల్స్ ప్రామిస్. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆఫ్‌కోర్స్ కొంచెం జంప్ అయిపోతుంది. అసత్య ప్రచారము కరెక్ట్‌గా చెప్పాలంటే తెలుగులో. సో, అలా ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైమ్ నేను ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తాను. నో ప్రాబ్లమ్. ఫాల్స్ ప్రామిస్ అసత్య ప్రచారం. ఉన్నదానికన్నా ఎక్కువగా చెప్పడం. లేనిది చెప్పడం. 4, 5 కంపెనీల్లో వినేసి అవంతా ఉన్నాయని చెప్పేయడం. ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి టెంపరరీ ఏదో ఒకటి ప్రామిస్ చేసేయడం. రైట్? నిజాన్ని దాచేయడం. సో, ఇన్‌కమ్‌ను ఫాల్స్ ప్రామిస్ చేయడమే కాకుండా ఇన్‌కమ్‌ని వేరే వాళ్ళ దాన్ని తీసుకొచ్చి దానికి పేరు తగిలించుకొని ఆఫ్‌కోర్స్ ఎడిటింగ్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడం. రైట్? అర్థమవుతుంది కదా! ఇలాంటి ఛాలెంజెస్. కంపెనీని బ్లేమ్ చేయడం. రైట్? ఫాల్స్ ప్రామిస్ చేయడం. కంపెనీ తరపున మీరే ప్రామిస్ చేసేయడం. మీ సీనియర్ తరపున మీరే ప్రామిస్ చేసేయడం. మీ టాప్ లీడర్ తరపున మీరే ప్రామిస్ చేసేయడం. అతను ఒక మీటింగ్‌కి డేట్ ఇవ్వలేదనుకోండి. ఇచ్చినాడో లేదో సెకండరీ. కానీ మీరు ముందే డేట్ ఇచ్చేసి ఆయన ఇవ్వలేదని, క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పి నిందలో ఫాల్స్ ప్రామిస్ ఆయన మీద ఏసేయడం. అలాగే కొంతమందికి పీవీ పెడతానని చెప్పడం మంత్ ఎండింగ్‌లో. కన్సిస్టెన్సీ లోపల పెడతానని చెప్పడం. ఒక లైన్ ఇస్తానని చెప్పడం. ఒక టీమ్ ఇస్తానని చెప్పడం. ఇలా బోలెడన్ని ఉంటాయండి. నాకు తెలియనివి కూడా చాలా ఉండొచ్చు. కాబట్టి ఫాల్స్ ప్రామిస్ చేయొద్దండి. సో, ట్రస్ట్ బ్రేక్స్ క్విక్‌లీ. బీ హానెస్టీ ఫ్రమ్ డే 1. స్టార్టింగ్ డే నుంచి, ఈ రోజు నుంచి హానెస్టీగా ఉండండి. నిజాయితీగా ఉండండి. అది వారికి మీ మీద విశ్వాసాన్ని పెంచుతది. నమ్మకాన్ని పెంచుతది. తద్వారా వాళ్ళు రైట్ టైమ్ ట్రస్ట్ అనేది బలంగా మీ మీద ఏర్పడడం వల్ల జర్నీ కంటిన్యూ చేస్తారు. క్లియర్ కదా! ఫస్ట్ పాయింట్ క్లియర్? అర్థమైందనుకుంటున్నా. ఫాల్స్ ప్రామిస్ అసత్య ప్రచారాలు చెయ్యకండి. చేస్తున్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. మీరు చేస్తున్నారు అనట్లే నేను. మేబీ ఒకవేళ మీరు అలా చేస్తూ ఉంటే ఇందులో నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. వారికి టీము రాదు. అలా చేసే వాళ్ళకి టీమ్ వచ్చినా మధ్యలో ఎళ్ళిపోతది. డ్రాప్ అయిపోతది. యెస్, కొంతమంది కంపెనీ నచ్చినా, టాప్ అప్‌లైన్ నచ్చినా వాళ్ళు నచ్చక ఇమ్మీడియేట్ స్పాన్సర్, ఇమ్మీడియేట్ అప్‌లైన్ నచ్చక డ్రాప్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారి మీద నమ్మకం కలగకపోవడం వల్ల కూడా డ్రాప్ అవుతున్న వారు ఉన్నారు. అందుకోసం నంబర్ 1 టీమ్ డెవలప్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఫాల్స్ ప్రామిసెస్ ఒకటి. రెండోది ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సహకారం లేకపోవడం. నో గైడెన్స్ ఆర్ ఫాలో అప్. సరైన గైడెన్స్ లేకపోవడం, ఫాలో అప్ లేకపోవడం, క్రియేట్స్ డౌట్స్ ఇన్ డౌన్ లైన్స్. వాళ్ళ మీద మీకే డౌట్ ఉండడం టీమ్ మీద. రైట్? కాబట్టి సపోర్ట్ లేకపోతే మనిషి ఎలా తయారైపోతాడు అంటే నీరసించిపోతాడు, డల్‌నెస్ అయిపోతాడు. సో, అతనికి రెగ్యులర్ ఫాలో అప్ లేకపోతే ఎనర్జీ ఉండదు. మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టకపోతే ఎలా అయిపోతదో అలా అయిపోతాడనమాట. సో, కాబట్టి వాళ్ళకి మీరు రెగ్యులర్‌గా సపోర్ట్ ఇవ్వండి. దీనికి అపోజిట్ చేస్తే సరిపోయింది. ఏం చేయకూడదో చెప్తున్నా. సో, దానికి అపోజిట్ చేస్తే సరిపోతుంది. ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సపోర్ట్ లేకపోవడం, సహకారం లేకపోవడం. అది మీరు అందిస్తున్నారా లేదా సెల్ఫ్ చెక్ చేసుకోండి. సో, ఇదే టైంలో నేను చెప్తున్నప్పుడు కేవలం థింక్ అబౌట్ టార్చ్ లైట్ మీ టీమ్ మీద మాత్రమే వేయండి. మీ మీద వేసుకోండి. మీ అప్‌లైన్ మీద వేసే ప్రయత్నం చేయొద్దు. ఆయన మీకు ఇస్తున్నాడా లేదా అనే దాన్ని కాదు. మీరిస్తున్నారా లేదా అనేది ఆలోచించండి. అర్థమైంది కదా! యెస్. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్. టేకింగ్ క్రెడిట్. అప్పులు తీసుకోవడం. టేకింగ్ క్రెడిట్ ఫర్ డౌన్ లైన్స్, ఎఫర్ట్స్, న్యూ లీడర్స్, షేర్ టీమ్ సక్సెస్. రైట్? ఇక్కడ ఏం జరుగుతుందంటే డౌన్ లైన్స్ దగ్గర అవసరానికి అప్పు తీసుకోవడం. మనీ రిలేషన్‌షిప్స్ పెట్టుకోవడం. హనీ, మనీ అని చెప్పాం చాలా సార్లు. బట్ ఈరోజు నేను కొత్తగా ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఇది కూడా వచ్చింది. పర్టిక్యులర్‌గా క్లియర్‌గా చెప్తోంది. అప్పు తీసుకోవడం. అప్పులు తీసుకుంటం వల్ల మీ మీద వారికి నమ్మకం పోతది. విశ్వాసం పోతది. ఇన్ టైమ్‌లో మీరు ఇవ్వకపోవడం వల్ల మనీ రిలేషన్‌షిప్ టీమ్‌లో పెట్టుకోకండి.
మీ డౌన్లైన్లో పెట్టుకోకండి, టీంలో అప్లయన్స్తోనే పెట్టుకోకండి, ఎక్కడ టీమ్మేట్స్లో కొలీగ్స్ టీమ్స్లో కానీ పెట్టుకోకండి. విత్ ఇన్ ద నెట్వర్క్లో పెట్టుకోకపోవడం సేఫ్ జర్నీ. రైట్? క్లియర్ కదా? షేర్ టీమ్ సక్సెస్ని వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళ దగ్గర అప్పు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. రైట్? క్లియర్ కదా? మూడో పాయింట్. నెక్స్ట్, ఎక్కువ మంది భారతదేశంలో డ్రాప్ అవ్వడానికి రీజన్ చెప్తున్నా. నెక్స్ట్, నాలుగో పాయింట్, ఈగో యాటిట్యూడ్, అహంకారం. యాక్టింగ్ లైక్ ఏ బాస్, ఏదో మీరే కంపెనీ పెట్టినట్లు, మీరే ఆపర్చునిటీ ఇస్తున్నట్లు. ఎస్, సో ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇంకా మీరు తప్ప ఐడి నెంబర్ ఇచ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో లేనట్లు. ఈగో యాటిట్యూడ్, ఈగో అండ్ యాటిట్యూడ్ రెండు చూడండి. యాటిట్యూడ్లోనే ఈగోతో కలిపినటువంటి యాటిట్యూడ్. మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు నా ట్రైనింగ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికి తెలుసు. ఈగో మీన్స్ యూ గో అంటది. లక్ష్మీదేవి సక్సెస్, కుబేరుడు వచ్చాడు కదా బిగినింగ్లో, మీకు మంత్రం చూపించాను కదా. సో యూ గో అంటాడు అనమాట. నేను నీ దగ్గరికి రాను, నువ్వు నా దగ్గరికి రావద్దు అంటాడు. లక్ష్మీదేవి కూడా అంతే, విజయం కూడా అంతే, సక్సెస్ కూడా అంతే. సో అహంకారం ఉన్నటువంటి వ్యక్తులకి డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్కి అవకాశాలు లేవు. సో రైట్, లీడ్ విత్ ఏ సర్వెంట్ మైండ్ సెట్. సర్వీస్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి, కానీ బాస్ లాగా ఉండకండి. ఈగో వద్దు. క్లియర్? నెక్స్ట్, 5వ పాయింట్ మాట్లాడుకుందాం. ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్, కనికరం లేకపోవడం. కనికరం లేకపోవడం. ఇగ్నోరింగ్ పర్సనల్ ఇష్యూస్, సీన్ యాజ్ నంబర్ ఫోకస్డ్. బీ హ్యూమన్, నాట్ జస్ట్ ఏ లీడర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిక్చర్ కనపడుతుంది చూడండి. ఆ పిక్చర్లో గుర్రం ఉంది, బండి ఉంది, లగేజ్ విపరీతంగా వేశాడు. వేయాల్సిన దానికన్నా చాలా ఎక్కువ వేశాడు. ఒక ట్రక్కుకి లారీకి ఇవ్వాల్సినటువంటి లగేజ్ ఇవ్వడం వల్ల ఆ గుర్రం లాగుతున్నప్పుడు మధ్యలో దానికి ఏమైందంటే బ్లడ్ కక్కి చనిపోయింది, రక్తం కక్కి చనిపోయింది. లైక్ కొంతమంది ఏం చేస్తారంటే, టీం దొరికింది అనుకోండి, ఏమాత్రం కనికరం లేకుండా అన్ని పనులు వాళ్ళకే చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు జస్ట్ ఇక బండి మీద ఎక్కి ఉన్నాడు కదా మనిషి, అలా లీడ్ చేస్తూ ఉంటారు టీం. మినిమం అట్లీస్ట్ కర్టసీ చూపించాలి. ఓన్లీ బిజినెస్ రిలేషనే కాదు, ఓన్లీ మనీ రిలేషనే కాదు, మిగతాటివి కూడా కర్టసీ చూపించగలగాలి. ఎస్, మినిమం ఆ రిలేషన్షిప్గా, అంటే అప్లైన్ డౌన్లైన్ అన్నటువంటి ఆ బంధానికి ఒక మనిషి, హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిలాగా బిహేవ్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ పాయింట్. కనికరం, ఒక మనిషి చాటి మనిషి మీద ఎలా కనికరం చూపిస్తామో అలా చూపించాలి. అర్థమైంది కదా? సో నేను సీనియర్ని, నేనే ఏ పని చేయను, అన్నీ నువ్వే చెయ్యాలి, బాక్స్లో నువ్వే మయ్యాలి, టీంకి నువ్వే ఇవ్వాలి అని చెప్పి హ్యూమానిటీ లేకుండా, సో ఎక్కడా తగ్గేది లేదు అని బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బిజినెస్ రావడం కష్టం, టీం నిలబడడం కష్టం. రైట్? నెక్స్ట్, 6th పాయింట్, హార్ష్ కమ్యూనికేషన్, కఠినంగా మాట్లాడడం. హార్ష్ వర్డ్స్, పబ్లిక్ క్రిటిసిజం, లోయర్ మోరల్. మీన్స్ చాలా గట్టిగా మాట్లాడడం, మాటల్లో హార్ష్గా. అర్థమైపోయింది మీకు, ఇది ఇంట్లో మాట్లాడిన ప్రాబ్లమే, బయట మాట్లాడిన ప్రాబ్లమే, టీంతో మాట్లాడిన కఠినంగా మాట్లాడడం, చాలా కఠినంగా మాట్లాడుతారు. వీళ్ళ మాటలే కఠినంగా ఉంటాయి. తద్వారా ఇలాంటి వాళ్ళతో ఎక్కువ జర్నీ చేయలేము అన్న ఉద్దేశంతో రావడానికి, మీతో లాంగ్ జర్నీ చేయడానికి ఇష్టపడరు. కొత్తగా మీతో స్టార్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడరు. నేను చెప్పేది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. అలాంటి మాటలు వారికి పర్మనెంట్‌గా గుర్తుండిపోతాయి. సో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని వదిలించుకోవాలా అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ నెగెటివ్స్ చెప్తున్నానా, పాజిటివ్స్ చెప్తున్నానా కాదు, నెగెటివ్స్ తీసేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఆఫర్ ఫీడ్‌బ్యాక్ విత్ కేర్. ఆఫర్ చేయండి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి, ఇవ్వడానికి. ఓపెన్‌గా మీ మీద ఒక ఫీడ్‌బ్యాక్. ఈరోజు సక్సెస్ అయినటువంటి కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా, మనం హోటల్‌కెళ్ళి భోంచేస్తే వారి సర్వీస్ గురించి, హోటల్ గురించి మనకు ఒక ఫీడ్‌బ్యాక్ ఫామ్ ఇస్తారు. రైట్? తెలుసు కదా మీకు? అలాగే ప్రతి చోట ఎక్కడికెళ్ళినా, లాస్ట్‌కి రీసెంట్‌లీ మేము దుబాయ్ వెళ్ళాము. అక్కడ వాష్‌రూమ్, టాయిలెట్స్ ఉంటాయి కదా,
దాని మీద కూడా ఫీడ్బ్యాక్ ఉంది. అక్కడ కూడా ఫీడ్బ్యాక్ పెట్టారు. అక్కడ కూడా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అలా ఒక లీడర్‌షిప్ మీ మీద, మీ సర్కిల్‌లో, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నైబర్స్ మీ గురించి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తే బావుంటది అని మీరు ఆలోచించకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మీకు ధైర్యం ఉండాలి. ఒక ఫీడ్బ్యాక్ ఫార్మ్ ప్రిపేర్ చేద్దాం. గూగుల్‌లో షేర్ చేద్దాం. మీ గురించి ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉండండి. అప్డేట్ అవ్వడానికి రెడీగా ఉందాం. నో ప్రాబ్లమ్. నేను కూడా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ పంపిస్తాను. సో, ఫాలో అవుతారో ఎంతమంది చూద్దాం. రైట్? ఓకే. క్లియర్ కదా? ఇది హార్ష్ కమ్యూనికేషన్ అంటారు. కఠినంగా మాట్లాడడం కుదరదు. ఆరో పాయింట్ అయిపోయింది. సో, నెక్స్ట్ సెవెంత్ వన్. సెల్ఫిష్‌నెస్. స్వార్థం. ఫోకస్డ్ ఓన్లీ ఆన్ పర్సనల్ గోల్స్. టీమ్ గోల్స్ మీద కాకుండా పర్సనల్ గోల్స్ మీద ఫోకస్ పెట్టడం. ఫోకస్ ఓన్లీ పర్సనల్ గోల్స్. తనకేం కావాలో చెప్తూ ఉంటాడు ఎప్పుడు. టీమ్ గురించి మాట్లాడడం. ఇది నేను చెప్పేది లోపల, బయట. మీ మనసులోన బయట 2 ఒకటిగానే ఉండాలి. కొంతమంది అలా కాదు. బయటకు మాత్రం టీమ్ కోసమే వచ్చాను. నాకు డబ్బులే అవసరం లేదు. అసలు నేను ఏ పని చేయకపోయినా సూపర్ సక్సెస్. ఆల్రెడీ మా తాతలు సక్సెస్, మా నాన్న సక్సెస్, మా పేరెంట్స్ అంతా సక్సెస్. నాకు డబ్బే అవసరం నిజంగా లేదు అని బయటకు చెప్తూ ఉంటారు. లోపల మాత్రం విపరీతమైనటువంటి స్వార్థం ఉంటది. ఈ లక్షణాలు ఏమన్నా మీకున్నాయా? చెక్ చేసుకోండి. అలా ఉంటే మీకు టీమ్ రావడం కష్టం. ఎందుకంటే మనం ఒకరోజు మోసం చేయొచ్చు, 2 రోజులు మోసం చేయొచ్చు, 4 రోజులు మోసం చేయొచ్చు. కానీ మన ఫీలింగ్స్ వాళ్ళకి అర్థమైపోతాయి. అర్థమైపోయిన తర్వాత మీతో దూరం అవ్వడానికి ఇష్టపడతారు. కొత్తగా రావడానికి మీతో జాయిన్ అవ్వడానికి ఇష్టపడరు. సో, పర్టిలైజ్ పీపుల్ ఓవర్ ప్రాఫిట్. వారికి ఎలా లాభాలొస్తాయో, అందరం కలిసి ఎలా సక్సెస్ అవుతామో దీనికి పర్టిలైజ్ చేయండి. దీనికి సహకరించండి. రైట్? క్లియర్ కదా? సెవెంత్ పాయింట్ ఓవర్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఎయిత్ పాయింట్. ఇన్‌కన్సిస్టెన్సీ. రైట్? ఇన్‌కన్సిస్టెన్సీ. తెలుగులో అస్థిరత. రైట్? అస్థిరత కరెక్ట్‌గా చెప్పాలంటే. స్టెబిలిటీ లేకపోవడం. స్టెబిలిటీ లేకపోవడం. కొంతమంది జాయిన్ అయినప్పుడేమో 5,000 పీవీతో జాయిన్ అవుతారు. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 1,250 పీవీకొస్తారు. ఆ తర్వాత మంత్‌కి పీవీనే పెట్టరు. ఆ తర్వాత మంత్ మళ్ళీ 10,000 పీవీ పెడతారు సెల్ఫ్. ఇట్లా కన్సిస్టెన్సీ అనేది లేదు. మాటల్లోనా, చేతల్లోనా. కన్సిస్టెన్సీ అవసరం. ఏదైతే చెప్పామో దాని మీద నిలబడి ఉండాలి. రెగ్యులర్ గ్రోత్ కావాలి. మోర్ అప్ అండ్ డౌన్స్ యాక్సెప్ట్ చేయదు టీమ్. రైట్? మీరు ఒక రోజు ఎలా ఉంటారు, ఇంకో రోజు ఎలా ఉంటారు అలా ఒప్పుకోరు వాళ్ళు. సో, రెగ్యులర్‌గా ఒకే విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ క్యారెక్టర్ అనేది ఒకే విధంగా ఉండాలి. మీ యాటిట్యూడ్ అనేది ఒకే విధంగా ఉండాలి. యెస్, మీరిచ్చే నాలెడ్జ్ కూడా గ్రోత్ అవుతూ ఉండాలి. అంతేకాని సడెన్ చేంజెస్ యాక్సెప్ట్ చేయదు టీమ్ కానీ, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కానీ, మీలో వచ్చేటువంటి సడెన్ మార్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. తద్వారా కన్‌ఫ్యూజ్ అయిపోతారు ఎక్కువగా. ఫాలో ఏ డూప్లికేట్ సిస్టమ్. పర్ఫెక్ట్‌గా డూప్లికేట్ సిస్టమ్‌ని ఫాలో అవ్వండి. రెగ్యులర్ చేంజెస్‌ని చూపించకండి. మీ యాటిట్యూడ్‌లో ఉండే. ఓకేనా? అలాగే మీరు ప్లాన్ చెప్పే విధానంలో కూడా భారీ మార్పులు తీసుకురాకండి. ఒకే విధంగా చెప్తే ఏమవుతుందంటే కాపీ కొట్టడానికి సులభంగా ఉంటది. అలా కాకుండా రెగ్యులర్‌గా మీరు చేంజెస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు కాపీ కొట్టడం కష్టం. దట్ మీన్స్ నేనేమంటున్నానంటే సీఈఓ అనే ప్రోగ్రామ్‌లో ఎలాంటి మార్పులు తీసుకురాకండి. ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉండాలి. ప్లాన్ అనేది కూడా ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉండాలి. ప్రొడక్ట్ డిపెండ్ ఆన్ నాలెడ్జ్. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని బట్టి ప్రొడక్ట్ చెప్పొచ్చు. సో, మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ప్లాన్ గురించి. ప్లాన్‌లో మాత్రం చేంజెస్ ఉండకూడదు. ఒకే విధంగా చెప్పాలి. ఒకే ప్లాన్ చెప్పాలి. రెగ్యులర్‌గా చెప్పాలి. రైట్? సో, డూప్లికేట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి. యెస్, ఇది. నెక్స్ట్ నైన్త్ పాయింట్. పూర్ కమ్యూనికేషన్. పూర్ కమ్యూనికేషన్. నో అప్డేట్స్. అప్డేట్స్ వస్తే షేర్ చేయరు. వీళ్ళు చూడడానికే 3 రోజులు పడతది, 4 రోజులు పడతది. అంతెందుకు ఈరోజు వాట్సాప్‌లో జూమ్ మీటింగ్ ఉందని తెలుసు. ఎవ్రీడే 8:00 ఉంటదని తెలుసు. ప్రతి గురువారము నాదుంటదని తెలుసు. అయినా కానీ 8 గంటలకొచ్చిన వాళ్ళు తక్కువ మంది. సో, మీకే తెలుసు ఎవరెవరు వచ్చారు ఏంటని.
జస్ట్ ఓకే, ఒక చిన్న స్మాల్ బ్రేక్ ప్లీజ్.